హాయ్ ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవరాజ్' చిత్రం రికార్డుల మీద రికార్డులైతే కూడుతుందనమాట. 'దేవరాజ్' చిత్రం రెండో రోజుకు గాను 243,00,00,000 గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా అఫీషియల్‌గా మూవీ యూనిట్ వారే ప్రకటించేశారనమాట. అయితే రీజనల్ మూవీస్ పరంగా 6 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం షేర్ లెక్కల ప్రకారంగా చూస్తే సీడెడ్ ఏరియాలో టాప్ స్థానంలో కొనసాగుతుందనమాట. ఆ మూవీ యొక్క రికార్డ్‌ను ఇంకా ఏ మూవీ కూడా అక్కడ బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడు 'దేవరా' మూవీ మొదటి రోజు కలెక్షన్ పరంగా దుమ్మారమే లేపేసిందనమాట. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్‌ని నాన్ త్రిబుల్ ఆర్ మూవీస్‌తో సొంతం చేసుకుంది ఈ చిత్రం. రెండో రోజు కూడా అదిరిపోయే సంచలనమైన కలెక్షన్‌తో దుమ్ము దులిపేసిందనమాట. రెండో రోజు పరంగా చూస్తే 'సలార్' మూవీ వచ్చేసి అక్కడ 3,00,00,000 వరకు షేర్ కలెక్షన్ అందుకోగా, ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీ వచ్చేసి రెండో రోజుకు గాను 2.30 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్ వసూలు చేసింది. 'దేవరా' మూవీ రెండో రోజుకు గాను సీడెడ్ ఏరియాలో 3.70 కోట్ల రేంజ్‌లో షేర్‌ని సొంతం చేసుకుందనమాట. 'త్రిబుల్ ఆర్' మూవీ వచ్చేసి రెండో రోజు సీడెడ్ ఏరియాలో 5.50 కోట్ల రేంజ్‌లో షేర్‌ని సొంతం చేసుకుంటే, ఇప్పుడు 3.70 కోట్ల షేర్‌తో 'దేవరా' మూవీతో ఎన్టీఆర్ మాస్ రాంపేజ్ చూపించారనమాట. 'త్రిబుల్ ఆర్' అలాగే 'దేవరా' మూవీ ఈ 2 సినిమాలతో ఎన్టీఆర్ తన యొక్క పేరిట సీడెడ్ ఏరియాలో రికార్డులు మొదటి 2 రోజులు గాను ఇప్పుడు నమోదవ్వటం విశేషంగా చెప్పుకోవచ్చు. మరి చూడాలి రాను రాను ఇంకా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో జూనియర్ ఎన్టీఆర్ 'దేవరా' మూవీతో.